లూనా బలవంతంగా అగ్నితో ఆహారం తినిపిస్తుంది. భోజనం తర్వాత ఇద్దరు పడుకుంటూ ఐసీజీ రావడానికి ముందు ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో అగ్ని లూనాకు వివరిస్తున్నాడు. ఎప్పటికైనా ఆ ప్రపంచాన్ని ఇద్దరం కలిసి చూద్దామని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు లూనా మెల్లగా అగ్నికి దగ్గరగా వస్తూ అగ్నితో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లూనా ఏం చేస్తున్నావు? ఇదేమైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ అనుకున్నావా? అన్న చెల్లెలు ఇద్దరు దెబ్బేసుకోవడానికి మూసుకొని పడుకో అని బెదిరించి పడుకోబెడతాడు. నెక్స్ట్ డే ఆ చనిపోయిన ముసలాయనకు అందరూ కలిసి అంతిమ సంస్కారాలు జరిపించారు. ఊర్లో పెద్ద ఆయన మాట్లాడుతూ అగ్ని లూనాలు మనకు ఎంతో కష్టపడి ఆహారం సంపాదించి పెడుతున్నారు, దాన్ని తినకుండా వారి కష్టాన్ని వృధా చేయకండి అని వారిద్దరికీ అందరూ కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. మరుసటి రోజు అగ్ని ఆహారం కోసం అడవికి వెళ్తాడు. చాలా రోజుల తర్వాత అతనికి ఒక జంతువు కనిపిస్తుంది. దాన్ని వేటాడి మనిషి మాంసం తినడానికి ఇష్టపడని వాళ్ళకు దీన్ని ఇవ్వచ్చని అనుకుంటాడు. ఇంతలోనే ఒక ప్లేన్ విలేజ్ వైపుగా వెళ్తుంది. ప్రమాదం రాబోతుందని అగ్ని విలేజ్కి పరిగెడతాడు. అప్పటికే సైనికులందరూ విలేజ్ పీపుల్స్ అందరినీ ఒక దగ్గరికి లాక్కొచ్చారు. వాళ్ళ కెప్టెన్ మాట్లాడుతూ మనం ఇక్కడికి బానిసల కోసం రాలేదు, కొంచెం మర్యాదగా ప్రవర్తించండి, మీ